Hello guys, welcome to my channel. If theta is acute angle and cos theta is equal to 1 by 2, then the value of sin theta tan theta minus 1 by 2 tan square theta is how much? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి అక్యూట్ యాంగిల్ అంటే ఏంటో తెలియాలి. అక్యూట్ యాంగిల్ అంటే లెస్ దాన్ 90 డిగ్రీస్. ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు మనకి యాంగిల్ అనేది 90 డిగ్రీస్ వస్తుంది. ఈ 90 డిగ్రీస్ కంటే తక్కువ యాంగిల్ ఉన్నప్పుడు మనం దాన్ని అక్యూట్ యాంగిల్ అంటూ ఉంటాం. ఓకే, ఇక్కడ మనకి కాస్ థీటా వాల్యూ ఇచ్చారు. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 by 2. మీరు ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ చూసుకున్నట్టయితే నా ఛానల్లో ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ అని ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఆ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్లో వాల్యూస్ని ఎలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయాలి అనే విషయాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ని నేను రిలేటెడ్ వీడియోస్లో పిన్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. అప్పుడు మీకు ఈ ప్రాబ్లం అనేది ఈజీగా అర్థమవుతుంది. కాస్ థీటా వాల్యూ 1 by 2 అంటే అక్కడ మనకి టేబుల్లో కాస్ 60 డిగ్రీస్ దగ్గర 1 by 2 వాల్యూ మనకు కనిపిస్తుంది. అంటే కాస్ 60 థీటా వాల్యూ మనకి 60 డిగ్రీస్ అన్నట్టుగా మనకి ప్రాబ్లంలో ఇచ్చారు. అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 by 2. దెన్ ఇక్కడ మనకి ఏమేమి వాల్యూస్ కావాలి? సైన్ థీటా వాల్యూ, టాన్ థీటా వాల్యూ కావాలి. సైన్ థీటా వాల్యూ మనకి అంటే సైన్ 60 వాల్యూ తీసుకోవాలి. సైన్ 60 మీన్స్ √3/2. అలాగే టాన్ థీటా దట్ మీన్స్ టాన్ 60 వాల్యూ తీసుకోవాలి, √3. ఈ వాల్యూస్ వచ్చాయి. అంటే ఈ వాల్యూస్ని మనం ఇచ్చిన ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, సైన్ థీటా వాల్యూ అంటే √3/2 ఇంటూ టాన్ థీటా √3 - 1 by 2 ఇంటూ టాన్ స్క్వేర్ థీటా. టాన్ స్క్వేర్ థీటా మీన్స్ √3 హోల్ స్క్వేర్. √3 హోల్ స్క్వేర్ అంటే మనకి వాల్యూ 3 వస్తుంది. ఇప్పుడు చూడండి, √3 ఇంటూ √3 3, 3/2 - 1 by 6. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 3/2 - 1 వాల్యూని మనకి 1/2 వస్తుంది బై 6. 6కి ఏం లేదు అంటే డినామినేటర్లో 1 ఉన్నట్లు లెక్క. అంటే 1/12 మనకి ఆన్సర్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.